అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ బంధు ఆదివాసీ గిరిజన సంఘాలు కలిసి బంధును ప్రకటించడం జరిగింది. దీనికి కొంతమంది వైసీపీ బ్యాచ్ అసత్య ప్రచారాలు చేయటం వల్ల, అలాగే పూర్తిగా పక్కదోవ పట్టించి ఇలాంటి వాటిని వైసీపీ ప్రోత్సహిస్తూ ఇలాంటి బంధులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే గిరిజనుల పట్ల, గిరిజన చట్టాల పట్ల పూర్తిగా అనుకూలంగా ఉంది. ఈరోజు గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలి అని గిరిజన ప్రాంతాలపై ఎక్కువ మక్కువతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోదీ గారు కానీ ఉన్నారు. అలాగే ఈరోజు అభివృద్ధి చెందాలంటే కేవలం మనం ఈరోజు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలే ఈరోజు గిరిజనులకి అవసరం అని చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది. అలాగే జియో నెంబర్ 3 గురించి ఏదైతే మేము అసెంబ్లీలో ఆయన మాట్లాడటం, లేక దానికి సంబంధించినటువంటి జియో నెంబర్ 3 గురించి మాట్లాడినటువంటి మొట్టమొదటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ. ఎందుకంటే ఎన్నికల్లో కూడా ఈ జియో నెంబర్ 3 గురించి హామీ ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈ జియో నెంబర్ 3ని రద్దు చేయడం, దాన్ని మళ్ళీ అమలు చేయాలని ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా శ్రమిస్తుంది. అలాగే 170 యాక్ట్ని ఎక్కడా కూడా తూట్లు పొడవుకోకుండా దాన్ని పూర్తిగా అమలు చేయాలని ఈరోజు పీసా గ్రామ సభలు నిర్వహించేది ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ పీసా కమిటీలను ఎక్కడ కూడా నిర్వహించుకోకుండా, కనీసం ఈ పీసా కమిటీలు ఉన్నాయి అనేటువంటి దాఖలాలు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు అయితే ఈరోజు ఎలక్షన్ పెట్టి ఈ ఏదైతే పీసా గ్రామ సభలు నిర్వహించి పీసా ప్రెసిడెంట్లని ఎన్నుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీంట్లోనే తేడదలం అవుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా గిరిజనుల పట్ల, గిరిజన చట్టాల పట్ల ఎంత మంచిగా చర్యలు తీసుకుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఏదో చిన్న విషయాన్ని తీసుకొని ఈరోజు ఈ విధంగా బంధులు చేయటం అనేది చాలా దురదృష్టకరం. మేము ఎందుకంటే వైసీపీ కొంతమంది కోవట్లు వీళ్ళు ఈ విధంగా చెడు ప్రచారం చేయడం వల్ల ఈ విధంగా బంద్ చేయటం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీరందరూ కూడా ఈరోజు 70 యాక్ట్కి సంబంధించి ఎక్కడా కూడా దీనిపై చర్యలు తీసుకోవడం అనేది జరగదు. యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగైతే చట్టాలు అమలు చేయాలో అదేవిధంగా ప్రభుత్వం ఈ చట్టాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉందని మేము పోలవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం. అలాగే జియో నెంబర్ 3 గురించి కానీ, అలాగే 170 యాక్ట్ గురించి కానీ, అలాగే గిరిజనుల అభివృద్ధి పట్ల కానీ ప్రభుత్వం అంతా చిత్తశుద్ధితో ఉంది. గిరిజనులు ఎవరు కూడా దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే కావాలనే వైసీపీ పార్టీ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు, మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇదంతా అవాస్తవం. గిరిజనులకి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలని, గిరిజనుల పట్ల ఎప్పుడు కూడా ప్రేమ ఆప్యాయతతో ఉండేటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడు కూడా గిరిజనుల చట్టాలను గౌరవిస్తూ గిరిజనుల యొక్క సాంప్రదాయాల్ని పెంపొందించే విధంగా ఈరోజు పర్యాటక రంగం కానీ, అలాగే వారి ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే ఆ ప్రాంతం డెవలప్మెంట్ కానీ ఈరోజు ముందుగా కొనసాగుతుంది. దీన్ని చూసి, ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఈ విధంగా చెడు ప్రచారం చేస్తున్నారు. గిరిజనులు ఎవరు కూడా వీటిని నమ్మొద్దని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.